అన్ఎక్స్పెక్టెడ్ పరిణామాల్ని మనం చూసాము. ఉదయం నుంచి కేటీఆర్ విచారణకు హాజరవుతారా లేదా అని మాట్లాడుకున్నాము. బట్ కేటీఆర్ విచారణకు హాజరవుతున్నారని తెలిసింది. టైంకే కేటీఆర్ వచ్చారు, 10 నిమిషాల దగ్గరికి ఏసీబీ ఆఫీస్ దగ్గరకు వచ్చారు. అయితే అప్పటి నుంచి ఆయన రోడ్డు మీదే ఉన్నారు. నేను నా లాయర్ని తీసుకునే లోపలికి వెళ్తాను, విచారణకు హాజరవుతాను, పౌరుడిగా అది నా ప్రాథమిక హక్కు అంటూ కేటీఆర్ వాదించారు. కానీ వ్యక్తిగత విచారణకే మిమ్మల్ని పిలిచాము, సో లాయర్ని తీసుకురావడానికి ఇక్కడ మీకు అనుమతి లేదు, మీరొక్కరే రావాలి అంటూ ఏసీబీ అధికారులు. లేదు నేను లాయర్ని తీసుకొని వస్తానని కేటీఆర్, లేదు ఒక్కరే రావాలని ఇలా ఏసీబీ. అక్కడే అరగంటకు పైగా పంచాయతీ నడిచింది. చివరికి ఎందుకు నేను వద్దనుకుంటున్నాను, ఎందుకు నేను లాయర్తోనే రావాలనుకుంటున్నాను అన్న మాట పోలీసులతో అంటే ఏసీబీ అధికారులతో మాట్లాడి ఆ తర్వాత లిఖితపూర్వకంగా కూడా ఇచ్చారు. నాకు దీని మీద అనుమానాలు ఉన్నాయి, ఎందుకంటే కోర్టు. మీరు అడోబ్ ప్రీమియర్ ప్రోలో వీడియో ఎడిటింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నారా? అయితే ఫ్రీడమ్ యాప్లో ఉన్నటువంటి ఈ ప్రాక్టికల్ కోర్సుని చూడడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. క్వాష్ పిటిషన్ ఉంది, తీర్పు రిజర్వ్లో ఉంది. లాయర్ లేకుండా నేను వస్తే ఖచ్చితంగా నేను ఇచ్చిన స్టేట్మెంట్ని ఇవ్వలేదని, లేదు ఇవ్వని స్టేట్మెంట్ని ఇచ్చినారు అని చెప్పి రాసే అవకాశం ఉంది. నాకు దీని మీద అనుమానాలు ఉన్నాయి, అందుకే నాకు ఖచ్చితంగా లాయర్ సహకారం కావాలి అంటూ లిఖితపూర్వకంగా ఇచ్చారు. ఆ తర్వాత ఏసీబీ అధికారులు ఒక అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇచ్చారు. దాని తర్వాత కేటీఆర్ వెళ్ళిపోయారు ఇంటికి. సో మరి వెళ్ళిపోయిన తర్వాత కేటీఆర్ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఎక్స్టెన్సివ్ హియరింగ్స్ హావ్ హ్యాపెండ్. చాలా వాదనలు గంటలు జరిగినాయి. హైకోర్టులో తీర్పు రిజర్వ్ చేస్తున్నాయి. అయినప్పటికీ హైకోర్టు మీద ఉండే గౌరవం లాయర్ వద్దంటున్నారు. మీరు లాయర్ని రానియకపోతే మీరు ఏం పుట్టిస్తారో కథలు, రాజమౌళి గారి కంటే బెటర్ కథలు పోలీసు వాళ్ళు రాస్తున్నారు. కాబట్టి ఏం కథలు పుట్టిస్తారో బయటకి ఏం చెప్తారో, కాబట్టి నేను మీ కథలు నేను నమ్మను. నేను ఇవ్వాలనుకున్న స్టేట్మెంట్ మీకు ఇస్తా అని చెప్పిన వాష్ పిటిషన్ ఎక్స్టెన్సివ్ హియరింగ్స్ హావ్ హ్యాపెండ్. చాలా వాదనలు గంటలు జరిగినాయి. హైకోర్టులో తీర్పు రిజర్వ్ చేస్తున్నాయి. అయినప్పటికీ హైకోర్టు మీద ఉండే గౌరవం లాయర్ వద్దంటున్నారు. మీరు లాయర్ని రానియకపోతే మీరు ఏం పుట్టిస్తారో కథలు, రాజు